ఇవాళ మనం ఈ వీడియోలో కళ్యాణ లక్ష్మి ఎలా అప్లై చేసుకోవాలి అనేది చూపిస్తాను. ఫస్ట్ మనం టీఎస్ ఈ పాస్ అనే సైట్‌ని ఎంటర్ చేసుకోవాలి. ఫోన్‌లో కూడా లేదా సిస్టమ్ ఉంటే సిస్టమ్‌లో కూడా అప్లై చేసుకోవచ్చు. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఫస్ట్ తెలంగాణ ఈ పాస్ కనిపిస్తుంది కదా! దాని మీద క్లిక్ చేయాలి అన్నమాట. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి అన్నీ ఉన్నాయి. బట్ మనకు కావాల్సింది మాత్రం కళ్యాణ లక్ష్మి. కళ్యాణ లక్ష్మి మీద క్లిక్ చేయండి. ఫస్ట్ వచ్చేది కళ్యాణ లక్ష్మి ఇది హిందూస్‌కి అండ్ నెక్స్ట్ వన్ షాదీ ముబారక్ ఇదొచ్చేసి ముస్లిం వాళ్ళకనమాట. ఫస్ట్ ఇక్కడ మన రిజిస్ట్రేషన్ కాబట్టికి రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయొచ్చు. ఇక్కడ మనకి 10థ్ చదివి ఉండుంటే యెస్ అని, లేదా దానికి రిలేటెడ్‌గా ఈక్వల్‌గా 10థ్‌కి ఈక్వల్ ఏదైనా ఉండుంటే యెస్ కూడా పెట్టుకోవచ్చు. చదువుకోకపోతే నో అని పెట్టండి. ఇదొచ్చేసి అమ్మాయి డీటెయిల్స్. ఇక్కడ వాళ్ళ నేమ్, 10థ్ సర్టిఫికేట్‌లు ఎలా ఉండుంటే అలానే. సేమ్ వాళ్ళ ఫాదర్ నేమ్ గూడా సర్టిఫికేట్‌లు ఎలా ఉంటే అలానే ఇవ్వాలి. డేట్ ఆఫ్ బర్త్ కూడా సేమ్ అలానే ఇవ్వాలి. ఆధార్ నంబర్ అనేది కరెక్ట్‌గా ఇవ్వాలి. మొబైల్ నంబర్ గూడా ఇవ్వాలి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనేది ఇందులో సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. క్యాస్ట్ కూడా మీరు ఇందులో సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. సబ్ క్యాస్ట్ కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఈజ్ యాన్ ఆర్ఫన్ అంటే మీరు అనాథ. ఎస్ అయితే ఎస్ పెట్టుకోండి. నో అయితే నో. అనాథ కాదు అనుకోండి. నో పెట్టుకోండి. ఇక్కడ మదర్స్ నేమ్ యాజ్ పర్ బ్యాంక్ అకౌంట్. మీరు ఏ బ్యాంక్ అకౌంట్ అయితే కళ్యాణ లక్ష్మికి ఇవ్వాలని అనుకుంటున్నారో ఆ బ్యాంక్ అకౌంట్‌లో మీ మదర్ యొక్క నేమ్ ఏ విధంగా ఉంటే ఆ విధంగానే మీరు ఇక్కడ ఎంటర్ చేయడం జరగాలి. అండ్ ఇక్కడ మీ మదర్ యొక్క ఆధార్ నంబర్ కూడా ఎంటర్ చేయండి. అండ్ ఈజ్ డిజేబుల్డ్ నో. మీరు ఒకవేళ ఏదైనా డిజేబుల్‌తో బాధపడుతుంటే హ్యాండిక్యాప్డా ఆ టైప్‌లో ఉండుంటే యెస్ అని పెట్టుకోండి. లేకపోతే నో అని టిక్ చేసుకోండి. ఇక్కడొచ్చేసి ఇన్‌కమ్ సర్టిఫికేట్ డీటెయిల్స్ అడుగుతుందనమాట. ఇక్కడ మీరు మీ సేవలో ఇంతకన్నా ముందే ఇన్‌కమ్ సర్టిఫికేట్‌కి అప్లై చేసి ఉండాలి అండి. ఏ ఇయర్‌లో మీరు అప్లై చేద్దాం అనుకుంటున్నారో కళ్యాణ లక్ష్మి, ఆ ఇయర్‌కి రిలేటెడ్ ఇన్‌కమ్ సర్టిఫికేట్ అనేది మీకు వచ్చుండాలి. ఆ తర్వాతనే ఇదంతా పాసిబుల్ అవుతుంది. మీరిక్కడ ఇన్‌కమ్ సర్టిఫికేట్ ఒక మనకి దాని పైన ఒక నంబర్ ఉంటుంది. రైట్ సైడ్‌లో స్కానర్ పైన. ఆ నంబర్ మీరిక్కడ ఎంటర్ చేసిన వెంటనే ఈ డీటెయిల్స్ అనేవి ఆటోమేటిక్‌గా ఫిల్ అయిపోతాయి. సేమ్ క్యాస్ట్ కూడా అండి. ఇక్కడ మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ నంబర్ ఎంటర్ చేసిన వెంబటే ఇవన్నీ ఫిల్ అయిపోతాయి. ఇంకా పర్మనెంట్ అడ్రెస్. పర్మనెంట్ అడ్రెస్ మీరు ఎక్కడైతే ఉండుంటారో మీ అమ్మ వాళ్ళది అనమాట ఇది. పర్మనెంట్ అడ్రెస్ ఇవనేవి ఫిల్ చేసుకోవాలి. ఇక్కడ అయిపోయిన తర్వాత చెక్ హియర్ ఇఫ్ పర్మనెంట్ అడ్రెస్ అండ్ ప్రెజెంట్ అడ్రెస్ ఈజ్ సేమ్. ఉండడం ఒక దగ్గర అండ్ ఇప్పుడు వేరే దగ్గర ఉండడం, ఇల్లొచ్చేసి ఊర్లో ఉండడం ఇలా జరిగితే మాత్రం ఇక్కడ డిఫరెంట్‌గా చెక్ పెట్టేసుకోండి. ఎందుకంటే మనకి వాళ్ళు వెరిఫికేషన్‌కొచ్చినప్పుడు ప్రెజెంట్ అడ్రెస్‌కి వెళ్ళాలా? లేకపోతే పర్మనెంట్ అడ్రెస్‌కి వెళ్ళాలా? అని జెప్పేసి వాళ్ళు చెక్ చేసుకొనొస్తారనమాట. అందుకని మీరు డిఫరెంట్ ఉంటే డిఫరెంట్‌గా ఎంటర్ చేయండి. లేదు సేమ్ ఉంటే మాత్రం టిక్ జేస్తే మీరు పైన ఏ విధంగా అయితే డీటెయిల్స్ ఇస్తారో సేమ్ అవే కింద గూడా మనకు కనిపిస్తాయన్నమాట. ఇక్కడొచ్చేసి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మ్యాండేటరీ ఓన్లీ ఫర్ ఆర్ఫన్స్. ఒకవేళ మీరిక్కడ అమ్మాయి గనక ఆర్ఫన్ అయ్యుంటే, అనాథ అయ్యుంటే మాత్రం అమ్మాయి యొక్క బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి మదర్ లేరు కదండీ! వాళ్ళకి అనేది అమౌంట్ ఎళ్ళిపోతుంది. మనకి మదర్ ఉండుంటే మదర్ వాళ్ళ అకౌంటే ఇవ్వాలి. లేకపోతే వాళ్ళ డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చేసేయాలి. మదర్ అకౌంట్ డీటెయిల్స్. మదర్ అనేవి మ్యాండేటరీ. ఇక్కడ ఒకవేళ గార్డియన్ మనకి మదర్ పేరెంట్స్ ఉన్నారనుకోండి. వాళ్ళ మదర్ అకౌంట్ అనేది మ్యాండేటరీ అండి. ఎందుకంటే మనకు అమౌంట్ అనేది మదర్‌కే ఎళ్తుంది. ఎవరికీ రాదు. ఇక్కడ బ్రైడ్ గ్రూప్ పర్టిక్యులర్స్ అంటే పెళ్ళికొడుకు యొక్క డీటెయిల్స్ అన్నమాట. వాళ్ళు వాళ్ళు గూడా 10థ్ అయిపోయి ఉంటే, చదివి ఉంటే యెస్. లేదనుకోండి నో. నేమ్ ఆఫ్ ద బ్రైడ్ గ్రూప్. సేమ్ వాళ్ళది గూడా 10థ్ సర్టిఫికేట్‌లో ఏ విధంగా అయితే వాళ్ళ నేమ్ ఉంటుందో, అదే విధంగా ఇక్కడ మనం ఎంటర్ చేయడం జరగాలి. సేమ్ వాళ్ళ ఫాదర్ నేమ్, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, వాళ్ళ ఆధార్ నంబర్ ఎంటర్ చేయాలి. అండ్ ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ 10థే చదివారా? లేకపోతే ఇంకా అంతకన్నా ఎక్కువ గూడా చదివారా డిగ్రీస్ అలా అని జెప్పేసి ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇంకా రిలీజియన్ సేమ్. ఇక్కడ వాళ్ళు హిందూనా? ముస్లిమా? అని జెప్పేసి అడుగుతుంది. మీరు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నారా? లేకపోతే నార్మల్ చేసుకున్నారా? అని జెప్పేసి వాళ్ళకి తెలియాలి కాబట్టి రిలీజియన్ అడుగుతుంది. ఇక్కడ క్యాస్ట్ అనేది ఇచ్చేసేయాలి. సబ్ క్యాస్ట్ గూడా మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఫ్యామిలీ ఇన్‌కమ్ పర్ యానమ్. అబ్బాయి యొక్క ఇన్‌కమ్ వాళ్ళ యాన్యువల్ ఇన్‌కమ్ ఎంతుంది అని జెప్పేసి మీరిక్కడ అమౌంట్ అనేది రాయాలి. ప్రెజెంట్ ఆక్యుపేషన్ సాఫ్ట్‌వేరా? గవర్నమెంట్ జాబా? అగ్రికల్చర్ ఏదో ఉంటే అదనేది ఇక్కడ మీరు ఎంటర్ చేయాలి.
ఇంకా వాళ్ళ అబ్బాయి యొక్క పర్మనెంట్ అడ్రస్ ఏంటి అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్ కూడా రాయాలి. డిస్ట్రిక్ట్, విలేజ్, మండల్, పిన్ కోడ్ అన్ని కరెక్ట్గా ఇవ్వాలి. ఇంకా మన మ్యారేజ్ డీటెయిల్స్ అనేది ఇక్కడ అడుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఏమడుగుతుంది, డేట్ ఆఫ్ మ్యారేజ్ మనది ఏ ఇయర్లో అయింది, ఎప్పుడైంది, ఏంది అనేది ఇక్కడ మనం క్యాలెండర్లో డేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ప్లేస్ ఆఫ్ మ్యారేజ్ ఎక్కడైంది, నేమ్ ఆఫ్ ద టెంపుల్ ఏ గుడిలో అయింది, లేదా కళ్యాణ మండపంలో అయిందా, ఇంకా వేరే ఎక్కడైనా అయిందా, రిజిస్ట్రేషన్ ఆఫీసెస్లో, అలా ఇక్కడ ఎక్కడ ఏదవుతే దాని యొక్క ప్లేస్ అనేది మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. అండ్ అడ్రస్ కూడా మెన్షన్ చేస్తే మంచిగా ఉంటుంది. ఇక్కడ అడిగారు అప్పటికి అడ్రస్ ఆఫ్ మ్యారేజ్ ప్లేస్, గుడిలో అయితే గుడి ఎక్కడుంది, కళ్యాణ మండపం అయితే కళ్యాణ మండపం అనే ఆ ప్లేస్, దాని యొక్క అడ్రస్ అనేది ఫుల్గా ఇవ్వాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనం ఏమేం డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేయాలి, ఎలా చేస్తే మనకి ఆ డాక్యుమెంట్స్ అనేవి తీసుకుంటుంది అని చెప్పేసి ఇక్కడ మనకి క్లియర్గా చూపిస్తుంది. ప్రతి ఒక్కటి అన్ని ఫైల్స్ కూడా జేపీజీ ఫార్మాట్లోనే ఉండాలి. అండ్ సైజ్ వచ్చేసి 50 KB అండ్ 50 KB నుంచి 150 KB వరకు మధ్యలో ఉండాలన్నమాట. ఈ కేబీలు ఇప్పుడు మనకి ఈ ఫార్మాట్ కానీ ఇంకా ఈ సైజ్ కానీ ఎలా చేంజ్ చేసుకోవాలి అంటే మనం గూగుల్లోనే కంప్రెస్ అని చెప్పేసి కంప్రెస్ ఫోటో అని చెప్పేసి అంటే మనకి సైజ్ ఒకవేళ ఎక్కువ ఉన్నట్టయితే తక్కువ అవుతుంది. మనకి ఫోటో సైజ్ ఎక్కువ కావాలన్నా కూడా ఎన్లార్జ్ ఫోటో అని చెప్పేసి మనం గూగుల్లో పెడితే మనకు ఫస్ట్ వచ్చే లింక్ మీద క్లిక్ చేస్తే అందులో మనం ఫోటో అప్లోడ్ చేస్తే ఎక్కువ కావాలంటే ఎక్కువ, తక్కువ కావాలంటే తక్కువ చేసుకోవచ్చు అనమాట. సేమ్ ఫార్మాట్ కూడా మీకు పీడిఎఫ్లో ఉందనుకోండి, ఇంకా వేరే దాంట్లో ఉందనుకోండి, మనకి ఒకే దాంట్లో కావాలి అనుకుంటే ఇక్కడ మనం దీని ఫార్మాట్ చేంజ్ ఫార్మాట్ అని చెప్పేసి పీడిఎఫ్ టు జేపీజీ అలా కూడా మీరు చేసుకున్న తర్వాత అన్ని ఫైల్స్ లెస్ దాన్ 150 KB మోర్ దాన్ 50 KB ఉంటేనే మీరు ఈ అప్లోడ్కి అనేది వెళ్ళాలి. ఎందుకంటే ఎట్ ఏ టైం అన్నీ ఒకేసారి అప్లోడ్ చేయడం బాగుంటుంది. ఈజ్ ఫస్ట్ మ్యారేజ్ కన్ఫర్మేషన్ సర్టిఫికేట్ అనేది మనకి అబ్బాయి వాళ్ళ ఊర్లో కానీ అమ్మాయి వాళ్ళ ఊర్లో కానీ కార్యదర్శి అనేవాళ్ళు మనకి ఈ సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు సర్టిఫికేట్ ఇష్యూ చేసి ఇచ్చిన తర్వాత మనకి ప్రాసెస్ అనేది చేసుకోవచ్చు, ఈజీగా ఉంటుంది. మన దగ్గర అన్ని ఫైల్స్ ఉంటే కొంచెం బెటర్. ఇక్కడ వచ్చేసి విఆర్ఓ ఆర్ పంచాయతీ సెక్రటరీ అప్రూవల్ సర్టిఫికేట్, ఇక్కడ కూడా సేమ్ మీరు అదే ఇక్కడ ఇచ్చిన సేమ్ సర్టిఫికేట్ ఇక్కడ కూడా అప్లోడ్ చేయొచ్చు, పర్లేదు. లేకపోతే ఈ సర్టిఫికేట్ మనకి ఒకటి అమ్మాయి వాళ్ళ దగ్గర ఇస్తారు, ఒకటి అబ్బాయి వాళ్ళ దగ్గర ఇస్తారు, అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి రెండు అప్లోడ్ చేయొచ్చు. ఇంకా బ్రైడ్స్ ఫోటో, అమ్మాయి ఫోటో అనేది మీరు ఇక్కడ పాస్ ఫోటో సైజ్లో అప్లోడ్ చేయాలి. ఇక్కడ బ్రైడ్స్ ఏజ్ ప్రూఫ్ సర్టిఫికేట్ అంటే ఏముంటుంది, మనకైతే ప్రజెంట్గా అన్నిటికీ ఆధారే. ఏజ్ ప్రూఫ్ సర్టిఫికేట్ ఆధార్ ఇవ్వచ్చు, లేదా 10th కూడా ఇవ్వచ్చు, ఆధార్ ఇస్తే బెటర్. ఇంకా బ్రైడ్స్ స్కాన్డ్ ఆధార్ కాపీ అంటే అమ్మాయి యొక్క ఆధార్ కార్డ్ అనేది స్కాన్ చేసి ఉండాలి. నార్మల్గా మనం ఫోన్లో స్కాన్ చేసుకున్నా పర్లేదు, క్లియర్గా ఉంటే సరిపోతుంది, మనకు అప్లోడ్ అయిపోతుంది. ఇక్కడ ఇంకోటి బ్రైడ్స్ మదర్ స్కాన్డ్ ఆధార్ కాపీ, అమ్మాయి యొక్క తల్లి ఆధార్ కాపీ అనేది ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఇంకా బ్రైడ్ గ్రూమ్ స్కాన్డ్ ఆధార్ కాపీ, అబ్బాయి యొక్క ఆధార్ కార్డ్ అనేది ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఇంకా బ్రైడ్ మదర్స్ స్కాన్డ్ బ్యాంక్ పాస్బుక్ అనేది ఇక్కడ అప్లోడ్ చేయాలన్నమాట. ఎందుకంటే మనకు అమౌంట్ పడేది మదర్ వాళ్ళ బ్యాంక్ అకౌంట్లోనే, అది కూడా క్లియర్గా ఉండేట్టు చూసుకుంటేనే మనకి మంచిగా ఉంటుంది. నెక్స్ట్ బ్రైడ్స్ స్కాన్డ్ బ్యాంక్ పాస్బుక్, అమ్మాయిది కూడా చేయాలి. ఇక్కడ ఇది బ్రైడ్స్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే మనకి ఆర్ఫన్ వాళ్ళైతే కొంచెం చేసుకోవచ్చు, నార్మల్ వాళ్ళు కూడా అప్లోడ్ చేసుకోవచ్చు, ఎందుకంటే మనకు అక్కడ కంపల్సరీ అడిగారు. ఇంకా ఇక్కడ స్టార్ గుర్తున్నవి మాత్రం మ్యాండేటరీ, పక్కా అప్లోడ్ చేయాలి. ఇక్కడ మనకి మొత్తం ఇవన్నీ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ ఈ క్యాప్చా ఏదైతే ఇచ్చారో ఈ క్యాప్చా అనేది కరెక్ట్గా ఎంటర్ చేసి మీరు సబ్మిట్ చేసినట్టయితే అన్నీ కరెక్ట్గా ఉంటే సబ్మిట్ అయిపోతుంది. సబ్మిట్ అయిపోయిన వెంటనే మనకి అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకోండి అని చూపిస్తుంది. లేదు అవ్వలేదు అనుకోండి, మనకి ఎక్కడెక్కడైతే మిస్టేక్ జరిగిందో అక్కడ మళ్ళీ కరెక్ట్ చేసుకోమని చెప్తుంది. ఇది సేమ్ నేనైతే నా కళ్యాణ లక్ష్మి నేనే అప్లై చేసుకున్నానండి, ఏ మీ సేవ దగ్గర కూడా వెళ్ళలేదు.
నాకు ఎటువంటి ప్రాబ్లమ్ రాలేదు కూడా. కాకపోతే కొంచెం టైం పట్టింది అప్‌లోడ్ అవ్వడంలో. అంతేగాని ఎందుకండి అనవసరంగా మీ సేవకెళ్ళి డబ్బులు పెట్టడం. వాళ్ళు మనకొస్తున్నాయని జెప్పేసి ఆశించి ఎక్కువగా అడుగుతారు. అలా వెళ్ళకోకుండా మీరే మీకు అంతో ఇంతో చదువొచ్చుంటుంది. అన్నీ తెలుసు. ట్రై చేయండి. వీడియో చూస్తూ ట్రై చేయండి. మీరు గూడా సక్సెస్‌ఫుల్‌గా అప్‌లోడ్ చేసుకోగలుగుతారు. అప్లై చేసుకుంటారు. ఇంకా ఈ అప్లికేషన్ ఫార్మ్ అనేది మీరు ప్రింట్ తీసుకోండి. ప్రింట్ తీసుకొని దగ్గర పెట్టుకోండి. ఒక 2 కాపీసా, 3 కాపీసో దగ్గర పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇంకా అవన్నీ మీరు ఇందులో ఏవైతే అప్‌లోడ్ చేశారో అవన్నీ ఒక 2-3 కాపీస్ మీ దగ్గర పెట్టుకొని అన్నీ ఫైల్ చేసి ఎంఆర్ఓ ఆఫీస్‌లో ఇచ్చినట్టయితే ఈ కళ్యాణ లక్ష్మి ప్రాసెస్ అనేది సక్సెస్‌ఫుల్‌గా అయిపోయినట్టే. ఇంకా మీరేం భయపడాల్సిన అవసరం లేదు. సో, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్ ఉంటాను. మరి ఇంకో వీడియోతో కలుద్దాం. థాంక్ యూ.